కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని రాహుల్ ఆరోపణలు చేశారని, ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ కు సంబంధమే లేదని బీఆర్ఎస్ పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్తో బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేయించింది. రాహుల్ తో పాటు మంత్రి కొండా సురేఖ మీద నిషేధం విధించాలని మరో ఫిర్యాదు చేయించింది. కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినందుకు ఆమె మీద చర్యలు తీసుకోవాలని కోరింది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.